హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మరి ఇవాల్టి వీడియోలో నా ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది లాస్ట్ వ్లాగ్ తలక కంటిన్యూషన్ అని చెప్పేసి అనుకోవచ్చండి. ఇలాగా ఇల్లు గుమ్మాలను శుభ్రం చేసుకుంటున్నాను లేదో వెజిటేబుల్స్ అన్నీ వచ్చేసాయండి. నేనైతే వారానికి ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వీకెండ్స్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా నిండుకున్నా కూడా మనకి పర్వాలేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా నేనైతే మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో లెక్క ప్రకారంగా మనం పనులు అనేది కంప్లీట్ చేసుకోవాలండి. సో పదండి మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం. నేను కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోతాను. తుడుచుకోవడం పని అయితే అయిపోయింది. సో మనకి పనులు కూడా ఏంటి లెక్క ప్రకారమా, సామాన్లు కూడా వెజిటేబుల్స్ కూడా ఏంటి లెక్క ప్రకారమా అని చెప్పేసి కూడా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. అవునండి, ఒక హౌస్ వైఫ్ ఇల్లంతా మేనేజ్మెంట్ చేస్తున్నది అంటే టైం కూడా లెక్క ప్రకారంగా, పనులు కూడా లెక్క ప్రకారంగానే చేస్తుందండి. నమ్ముతారో లేదో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటే బయట నుంచి వచ్చేసరికి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఉంటాయి, ఇల్లంతా కూడా సర్ది పెట్టి ఉంటుంది అని అంటే ఎవరి వల్ల పాసిబుల్ అండి? కేవలం మన వల్లే, మనలాంటి హౌస్ వైఫ్ల వల్లేనండి. ఒక కంపెనీ రన్ చేసినంత అన్నమాట హౌస్ వైఫ్కి ఇల్లంతా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది. సో కట్ చేస్తే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇంకా సర్దుకోలేదండి. ఎందుకంటే ముందు ఏంటంటే నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేసేస్తానండి. ఆ తర్వాత సర్దుకోవడం పని అనేది నేను పెట్టుకుంటానమాట. ఎందుకంటే ఒక సామాన్ ఇలా సర్దుకుంటానో లేదో మరొకటి కనబడుతుంది, అలా మరొకటి సర్దుకోవాలి, అలా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఒకదానికొకటి చైన్ సిస్టమ్ లాగా ఉంటుందండి. సో అవన్నిటికంటే ముందర నేనైతే డిన్నర్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 చిల్లర అవుతుందండి. చాలానే వెళ్తుంది, మనకి సమ్మర్ కదా. సో ఇవాల్టి బ్లాగ్ అంతా నేను ఏం షేర్ చేస్తానంటే, నేను వంటింట్లో ఎక్కువసేపు ఉండకుండా పనులనేవి ఎలా షార్ట్కట్ చేసుకుంటూ ఉంటాను అనేదే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రెసిపీస్ అయితే ఈ బ్లాగ్లో ఏంటి షేర్ చేయట్లేదండి. సో ఈరోజు డిన్నర్లో వీళ్ళ కోసం అయితే నేను రొట్టెలు చేసేస్తున్నాను. అమ్మ కోసం అండ్ నా కోసం అయితే దెబ్బ రొట్టె చేస్తాను అనమాట. ఉంటాం 5గురునండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తింటారు. సో నేనైతే విసుక్కోను, నాకైతే అలవాటు అయిపోయింది. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు వంటింట్లో. సో పెళ్ళై 20 years అవుతుంది. సో ఏంటంటే మార్నింగ్ ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగే మనం హడావడి పడ్డాం అనుకోండి, అస్సలు మనకి టైం కుదరదండి. ఒకవేళ మీరు రేపు పొద్దున కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ముందు రోజే ఆలోచించి ప్రిపేర్ చేశారంటే అది చాలా టైం కలిసి వస్తుంది. దాదాపుగా ఒక ½ an hour మనకి కలిసి వస్తుంది. ఎందుకంటే మనం లేవడమే 6 గంటలకి అనుకోండి, మ్యాక్సిమం 6 దాటిన వరకు మనం ఈ సమ్మర్లో ఎవరం కూడా పడుకోం కదా. కాబట్టి లేచి మన స్నానం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని వచ్చేసరికి ఏంటి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తామో అది మన కంటి ముందు ఉండాలన్నమాట. మైండ్లో మనం ముందే ఆలోచించాలన్నమాట. సో ఇప్పుడు నేను డిన్నర్ అయితే చెప్పాను కదా, రొట్టెలు చేస్తున్నాను. అటువైపు అయితే రేపటి కోసం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఫ్రిడ్జ్లో కాస్తంత దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఉన్నది అని అంటే అమ్మయ్య అని చెప్పి అనుకోవచ్చు అనమాట. రొట్టెలు చేసిన తర్వాత అతి ముఖ్యమైన పని రొట్టెల పీట శుభ్రం చేసుకోవడం. అంటే రోజు చేయక్కర్లేదండి, మనం వారానికి ఒకసారి అలా పెట్టుకున్నా కూడా హైజీనిక్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం రొట్టెలు చేసేసి అలాగనే గూట్లో కానీ కబోర్డ్స్లో కానీ పడేస్తే మనకే హెల్త్ కోసం మంచిది కాదని చెప్పేసి నేనైతే ఆలోచిస్తాను. సో ఈరోజు అయితే కొంచెం శుభ్రం చేసేస్తున్నాను. అండ్ పనిలో పని ఇప్పుడే నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. సో వంటింట్లో పని అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొందరు డిన్నర్ అయితే ఒక టైంలో చేస్తారు అండ్ కొందరు ఎర్లీగా చేసేస్తారు. మా ఇంట్లో అయితే ఆడవాళ్ళందరం కూడా 7:30 కల్లా కంప్లీట్ చేసేస్తామండి. ఎందుకంటే వీళ్ళు అంటే మగవాళ్ళ ఇంటికి వచ్చేసరికి 9-9:30 అప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత అందరం కూర్చొని తినడం కార్యక్రమం అయితే అస్సలు పెట్టుకోను. ఎందుకంటే మేము ఎర్లీగా డిన్నర్ చేసేస్తే వంటలు క్లీన్ చేసుకోవడం అలాగే ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ముందరే తినేస్తామంటే వడ్డించడానికి కూడా మనకు కనీసం బలం ఉండాలి కదా. ఆ తర్వాత
కూర్చొని వాళ్ళు తింటున్నప్పుడు ఏదో ఒక కబుర్లు ఆడతాను అనమాట. అప్పుడు నేను రేపటి కోసం ఏం చేసుకోవాలనేదే, అంటే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం చేసుకోవాలనేది అప్పుడు మేము డిస్కస్ చేస్తాం అనమాట. సో దట్ కొంతమంది ఏంటంటే చూస్తున్నాను ఈవినింగే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేస్తారండి. అంటే అది వాళ్ళ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మాకు అలా కాదు. డిన్నర్ అనేది 9:30 కంప్లీట్ అయిందనుకోండి, అప్పుడు నేను వీళ్ళతో డిస్కస్ చేసుకొని ఆ రాత్రి కూర్చొని తరిగినంత ఓపిక కూడా ఉండదండి. ఎందుకంటే మనకి ఓపిక ఎంత తక్కువ ఉంటుందో బద్ధకం కూడా అంత ఎక్కువ ఉంటుంది, 2.0 చెప్పాలంటే. అయితే ఏంటంటే వంటింట్లో ఉన్నప్పుడే కొన్ని పనులు అలాగా సైడ్ బై సైడ్ మనం చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా స్టవ్ అనేది వదిలేసానంటే రేపటి వరకు అలా పడే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి హెల్ప్ అనేది చాలా తక్కువ. మగవాళ్ళు ఎప్పుడో అంటే ఆఫీస్ నుంచో లేకపోతే దుకాణం నుంచో వచ్చిన కానీ వచ్చి రా నాకు హెల్ప్ చేయి వంటింట్లో అని అంటే వాళ్ళు కూడా తగ్గట్టుగానే శ్రమ పడే ఉంటారు. కాబట్టి నేను అంటే మా హస్బెండ్ మీద వంటింటి పని మీద అయితే అస్సలు నేను డిపెండ్ అవును అనమాట. ఇంకోటి చెప్తానండి, ఇంకొకరు వచ్చి మనకి హెల్ప్ చేసినా కూడా మనకి నచ్చదు. మనం ఏ సామాన్లు ఎక్కడ పెట్టి ఉంటాం ఏంటి అనేది మనకే తెలుస్తుంది. సో వాళ్ళు వస్తే మనకే ఒక పని మీద మరొక పని ఎక్స్ట్రా అనమాట. అది నా ఆలోచన ప్రకారం. సో ఇక్కడ కట్ చేస్తే దోశ బ్యాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ దోశ అంటే బ్యాటర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అతి ముఖ్యమైన పని ఏంటంటే వెట్ గ్రైండర్ అనేది క్లీన్ చేసుకోవడం. అయితే డైరెక్ట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోనండి, ఎందుకంటే మనకి మినపప్పు అనేది వదలడానికి కొంచెం టైం పడుతుంది. సో దట్ నేనేంటంటే నానబెట్టేసి ఒక్క 2 నుంచి 3 నిమిషాలు ఆ తర్వాత క్లీన్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసుకోబోయే పని ఏంటంటే కౌంటర్ టాప్ మీద పేర్చిన బజార్ అంతా కూడా నేను క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేయాలి. అలాగే దాచవలసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ సింక్లో వేయవలసినవి కూడా కొన్ని ఉంటాయండి. అన్ని గజిబిజిగా కలిసి ఉంటే అవన్నీ నేనే పేర్చి ఉంటాను వంట చేయడానికి. అవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈరోజు నేను కర్రీ అయితే స్నాక్స్లోనే చేసేస్తానమాట. లాస్ట్ బ్లాగ్లో చూసారా, ఉల్లిగారులు అండ్ ఆలూ కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందో మాటలో చెప్పలేనండి. సింపుల్గా ఆలూ కర్రీ అయినా ఇంత నువ్వు బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆ వీడియో విజిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ కూడా కలిసి వస్తుంది. బేసన్ యాడ్ చేశాను కదా, సో క్వాంటిటీ కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు మనకి స్నాక్స్ చేసినప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారంగా కర్రీ ఏమైనా చేయాల్సి వస్తున్నదంటే నేను ఆ మాత్రం ఎక్కువ చేసేస్తానండి. సో దట్ ఏంటంటే రాత్రికి మరొకసారి మళ్ళీ వండక్కర్లేదు. అలాగని రాత్రి వండినప్పుడైతే కొంచెం తగ్గిపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మిగిలిపోతే మార్నింగ్కి పాడైపోతుందనే ఉద్దేశం అయితే నా మైండ్లో ఉంటుంది. సో అదే సర్దేస్తానమాట. నైట్ అయితే ఎక్కువ వండను. సో ఇది నా తలక డిన్నర్ ప్రిపరేషన్ తలక చిన్న ప్లానింగ్ అనమాట. సో కట్ చేస్తే ఇప్పుడు సింక్ నిండా పడి ఉన్న గిన్నెలు అయితే అస్సలు వదిలిపెట్టాలి, బుద్ధి పుట్టదు. ఎందుకంటే అలా మనం వదిలేస్తామంటే బొద్దింకలు పురుగులు ఇవన్నీ వచ్చేస్తాయండి. గబుక్కని ఎవరైనా వచ్చారనుకోండి మనలో అనమాట, చూసిన వాళ్ళకి కూడా ఇదేంటి అలా ఫోన్ పట్టుకునే కూర్చుందా, ఏం పనులు చేయట్లేదా అని చెప్పేసి కూడా మనకి వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా అనుకొని ఉంటారా అని చెప్పేసి మనం అనుకుంటాం. ఏమంటారు, అవునా కదా? సో కట్ చేస్తే ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసి సర్దేస్తాను అనమాట. సో సగం పని అయిపోతుందండి నాకు ఇక్కడైతే. అయితే ఒక్కొక్కసారి చెప్పాను కదండి, బద్ధకం కూడా చాలానే వస్తుంది. ఒక్కొక్కసారి మనకి కూడా నీరసం కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు అలా ఫోన్ పట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అనేది నేను ఎప్పుడూ అనుకోనండి. ఎందుకంటే మనకి ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, 5 నిమిషాలు కూర్చుంటాను అని చెప్పేసి అనుకుంటే అది 5 పక్కన మరో 0 యాడ్ అవుతుంది. నమ్ముతారో లేదో, 50 నిమిషాలు, గంటన్నర వరకు మనం అలాగనే కూర్చుండిపోతాము. మరి డిన్నర్ అనేది అంటే వీళ్ళు వచ్చేసరికి ఏంటలా ఫోన్ పట్టుకుని ఉన్నాం అని చెప్పేసి అనకపోయినా మనం హడావుడిగా వెళ్ళి ఏంటి వండుతామో చేతులు కళ్ళు కాల్చుకోవడం తప్ప, వంట వస్తువులు మాడిపోవడం తప్ప అసలు అంటే వేరే మార్గం లేదు. నేనైతే అదే ఫీల్ అవుతానండి. ముందు చేయవలసిన పని ఏదైతే నా బాధ్యత ఏదైతే ఉందో అదైతే ముందు కంప్లీట్ చేస్తానండి. ఆ తర్వాత మనం ఎంత ఫోన్ పట్టుకొని కూర్చున్నా కూడా మనకు ఎవ్వరు ఒక మాట అనరు. సో ఇదైతే నేను ఫాలో అవుతున్న టిప్స్ అండి. ఎందుకంటే సమ్మర్ అనే కాదు, వింటర్ అనే కాదు, నేను ఈ పని చేయాలి అంటే ముందు వంటింట్లో వంట అనేది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నా మీద 5 ప్రాణాలు అయితే డిపెండ్ అయి ఉంటారండి. కాబట్టి నేను నా కోసం ఆలోచించే కంటే వాళ్ళ కోసం ఫస్ట్ ఆలోచిస్తాను. సో దట్ ఏంటంటే అది ఆలోచిస్తూ నేను పనులన్నీ కూడా త్వరగా నేను చేసేస్తుంటాను అనమాట. ఇప్పుడు మనకి చూడండి, ఎదుర్కొండ గ్రౌండ్లో చూసామంటే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, అది వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఆటలు అంతా మునిగిపోయి ఉంటారు. అలాగనే మనలాంటి హౌస్ వైఫ్స్ ఏంటంటే పనులు అలా మునిగిపోయి ఉంటాం, శ్రద్ధగా చేస్తాం. కాబట్టి మనకి సమ్మర్ లేదు, వింటర్ లేదు, ఏదో మాట వరుస కంటామండి సమ్మర్లో ఈ టిప్స్ అని. కానీ మనకి ప్రతి సీజన్లో ఇదే పనులు
ఉంటాయన్నమాట. ఇప్పుడు వింటర్లో చూడండి, ఇన్ని నీళ్ళతో అలా మనం గిన్నెలు తోముతుంటే చల్లటి నీళ్ళతోటి మన పరిస్థితి ఏంటి? కానీ మనం అది మన కోసం ఆలోచించాం, చేసేస్తాం, అంతే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలసట అనేది ఉండదు. సో కట్ చేస్తే ఫోన్ అసలు పట్టుకో అని చెప్పేసి అంటున్నా, ఇప్పుడేంటి అలా కూర్చున్నా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ ఒక షార్ట్ వీడియో అయితే నేను నైట్ కోసం అప్లోడ్ చేయాలండి. సో కొంచెం ఎడిటింగ్ అయితే నా వీడియోస్ అంతా కూడా ఎడిటింగ్ అనేది నేనే చేసుకుంటానండి. అంటే అమ్మాయికి ఇప్పుడు హాలిడేస్, కానీ డిపెండ్ అవ్వడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు. ఈ టైంలో తను ఏమైనా వర్క్ చేసుకోవచ్చు కదా, తను ఏమైనా చదువుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తానమాట. సో షార్ట్ వీడియో కాబట్టి తక్కువ టైం అయిపోయిందండి, తక్కువ టైంలో తెమిలిపోయింది. సో వీడియో మొత్తం చూడండి. అంటే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి, షూటింగ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి చాలానే శ్రమ ఉంటుంది. సో ఇష్టంగా చేస్తాం కాబట్టి కష్టం అనిపించదు. సో అక్కడైతే వీడియో అప్లోడ్ కోసం అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి బ్యాటర్ అనేది అంతా కూడా ఫ్రిడ్జ్లో దాచుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. రాత్రి 8:30 చిల్లర అవుతుందండి. సో టైం ఎంత అవుతుంటే ఓహో నాకైతే చుట్టి దొరుకుతుంది కదా అని చెప్పేసి నా మైండ్లో ఒక ఆనందం అయితే వచ్చేస్తుందండి. సో ఏంటంటే వంట అయిపోయింది కదా, మరి నేను చేయక్కర్లేదు కదా అని చెప్పేసి అదొక ఆనందం చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి, కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా నేను ఒక తడి బట్ట పెట్టి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి తుడిచేసాను అనమాట. సో ఏవైతే కింద గూట్లో దాచాలో అది కూడా దాచేస్తున్నాను. మాకైతే కబ్బోర్డ్స్ లేవండి, అంతా ఓపెన్గా ఉంటుందన్నమాట. సో ఆ సెల్ఫ్స్లో పెట్టేసి ఒకవేళ పైన ఉన్నది అంటే దానికి కంపల్సరీగా మూత పెట్టాలి మర్చిపోకుండా. సో ఇక్కడ కట్ చేస్తానండి. మంచినీళ్ళు అయితే తెచ్చేసుకున్నాను. ఇది నా లాస్ట్ పని అండి వంటింట్లో, ఏంటంటే డికాషన్ వేయడం అనమాట. మా ఇంట్లో అందరూ మార్నింగ్ 4కి లేచిపోతారు, అందరు కూడా కాఫీ పర్సన్సే, మధ్యాహ్నం టీ తాగుతారు. సో ఒకవేళ ఇలాంటి ప్రిపరేషన్ ఏమైనా ఉన్నానంటే నైటే చేసేసుకోవాలన్నమాట. సో మిక్సీ అయితే ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను, రోజు చెయ్యను ఎందుకంటే ఇవాళ మసాలా రుబ్బుతున్నప్పుడు కాస్తంత పడింది. సో మచ్చలా కనబడితే బాగుండదు కదా అని చెప్పేసి ఒక తడి గుడ్డ పట్టుకొని ఫరాఫరా తుడిచేయడమే. ఒకవేళ క్లీనింగ్ అనేది నైట్ మిస్ అయిపోయాం అంటే మార్నింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్, అరగంట ముందర మనం అలారం పెట్టుకొని లేచి వస్తే ఇవన్నీ పనులు అయిపోతాయి అన్నమాట. సో ఇప్పటికే చాలా అలసట, నీరసం అన్నీ వచ్చేసాయండి. కానీ మనకి తప్పదు, ఒక కంపెనీ రన్ చేసినట్టే మన వర్క్ అనేది ఉంటుంది. సో గిన్నెలు తోమేసానంటే ఒక్కొక్కసారి సర్దని కూడా, పోనీలే మార్నింగ్ సర్దుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, చిన్న గుడ్డ మొక్క ప్రతాపం అని చెప్పేసి మీతో షేర్ చేసేస్తున్నాను. ఇంకా వంటింట్లో పని మాత్రమే అయిందండి. ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పనులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మీకు చెప్పేస్తున్నాను, అంటే కాఫీ అయితే డికాషన్ వేసుకుంటున్నాను, ఫిల్టర్ కాఫీ తాగుతాం అని చెప్పేసి. ఇలా చెప్తున్నానో లేదో మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ అండి, ఏదో ఒక బండి వెళ్తూనే ఉంటుంది. అసలుకే నా దగ్గర పెట్టుకునేందుకు అంటే మైక్ కూడా లేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటితో చెప్తానమాట. అది కూడాను బోల్డ్ టేక్స్ అవుతాయండి, ఎందుకంటే చెప్పాను కదా ఏదో ఒక బండి వెళ్తూనే ఉంటుంది, పిల్లలు గాల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకొని అంటే వీడియో అనేది చెప్పాలన్నమాట. ఎందుకంటే మీరు ఒక 10 minutes నా వీడియో కోసం కేటాయిస్తున్నారంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది నా మాటల్లో రాకూడదు, ఎంతో కొంత అంటే టిప్స్ ఏమైనా నేర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను వీడియో చేస్తుంటాను అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. చిన్న కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.